మామూలుగా పేషెంట్స్ చాలా మంది దగ్గరకొచ్చి, "ఏంటి మేడం మేము చుట్టుపక్కల అందరూ క్యాన్సర్ వస్తుంది. ఏమన్నా వైరస్ ఇన్ఫెక్షన్ అందరికి వస్తుందా? మామూలుగా వర్షాకాలంలో వైరస్ ఇన్ఫెక్షన్ వచ్చినట్టు క్యాన్సర్ కూడా ఒకరి నుంచి ఒకరికి పాకుతుందా?" ఇట్లా అడుగుతూ ఉంటారండి. సో, క్యాన్సర్ అనేది అంటువ్యాధి కాదండి. మామూలుగా మీ ఇంట్లో ఎవరైనా క్యాన్సర్‌తో బాధపడుతూ ఉంటే, వాళ్ళతో ఉండటం వల్ల మీకు అంటువ్యాధులు రావడం కానీ అట్లాంటివేమీ ఉండదు. వర్షాకాలంలో స్పెసిఫిక్‌గా క్యాన్సర్స్ రావడం కానీ, సీజన్ వల్ల ఏమైనా ఇష్యూస్ రావడం కానీ, లేకపోతే క్యాన్సర్ సంబంధించిన ప్రాబ్లమ్స్ రావడం కానీ అట్లాంటివేమీ ఉండవండి. ఓన్లీ ఏంటంటే మీకు వర్షాకాలం టైంలో ఏంటంటే సీజన్ చేంజ్ అవ్వటం వల్ల ఈజీగా మీకు రొంప, దగ్గు, జలుబు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వైరస్ ఇన్ఫెక్షన్స్‌కి మీరు కొంచెం ఈజీగా ప్రోన్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే క్యాన్సర్ యొక్క ట్రీట్మెంట్ కీమోథెరపీ తీసుకుంటున్నట్లయితే గనక, కీమోథెరపీ వల్ల ఒంట్లో ఇమ్యూనిటీ తగ్గటం వల్ల మీరు ఈజీగా ఇన్ఫెక్షన్స్ ఎక్వైర్ చేసే అవకాశం ఉంటుంది. ఈజీగా ఇన్ఫెక్షన్స్ ఎక్వైర్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి మీకు ఈజీగా వైరస్ ఇన్ఫెక్షన్స్ అవన్నీ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి బయటికెళ్ళేటప్పుడు మాస్క్ ధరించాల్సిన అవసరం ఉంటుంది. అట్లాగే ఫీవర్ ఉన్నా, లేకపోతే డెంగీ అట్లాంటివేమన్నా ఎక్కువ వచ్చే అవకాశం ఇప్పుడు ఉంది కాబట్టి కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండాలి. డెంగ్యూ అని స్పెసిఫిక్‌గా ఎందుకు చెప్పానంటే, మామూలుగా వైరస్ ఇన్ఫెక్షన్స్‌తో కొంచెం ప్లేట్‌లెట్లు తగ్గుతాయండి. డెంగ్యూ ఇన్ఫెక్షన్ ఇప్పుడు చాలా ప్రబలంగా ఉంది. సిటీలో కానీ, లేకపోతే మామూలుగా రకరకాల పల్లెటూరులో కూడా డెంగ్యూ చాలా ప్రబలంగా ఉంది. కీమోథెరపీ తీసుకున్నప్పుడు మీకు ప్లేట్‌లెట్ కౌంట్ తగ్గుతుంది. మామూలుగా ప్లేట్‌లెట్ కౌంట్ ఏదైనా సరే 20 జ్వరం లేకుండా 20,000 కన్నా పైనుంటే గనక మనం ఏది పెద్ద కంగారు పడాల్సిన అవసరం లేదనమాట. డెంగీ గనక మనకి సూపరానెట్‌గా ఇష్యూ వచ్చినప్పుడైతే అంటే క్యాన్సర్ కీమోథెరపీ తీసుకుంటున్నారు. దాంతో పాటు డెంగీ కూడా ఇన్ఫెక్షన్ వచ్చిందంటే గనక మీకు ప్లేట్‌లెట్ ఇంకా కొంచెం ఎక్కువ తగ్గే అవకాశం ఉంటుంది. మీరు స్పెషల్ కేర్ తీసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ డెంగ్యూకి ఎట్లా అయితే మీరు రెగ్యులర్‌గా ట్రీట్మెంట్ తీసుకుంటున్నారో అట్లా తీసుకుంటే సరిపోతుంది. అంతేకాని మీరు స్పెషల్‌గా వర్షాకాలంలో ప్రాబ్లమ్ ఉంది. దీనివల్ల ఏమన్నా చేయొచ్చా? ఇట్లాంటివేమీ లేవండి. సో, అందరూ ఎట్లా ఉంటారో, అందరూ మామూలుగా ఎట్లా ఉంటారో మీకు అట్లానే ఉంటుంది. స్పెషల్‌గా క్యాన్సర్ ఇన్సిడెన్స్ ఇప్పుడు పెరగడం కానీ, లేకపోతే క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకుంటే మేజర్ ఇష్యూస్ రావడం కానీ ఏమి ఉండదు. నేను చెప్పినట్టు వైరస్ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు కొన్ని ఇష్యూస్ ఉంటాయి. అవి కొంచెం చూసుకుంటే మనకి సరిపోతుంది. సో, క్యాన్సర్ గనుక మీకు డయాగ్నోస్ అయినా క్యాన్సర్ డయాగ్నోస్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నా సరే మీరు మొదట చేయాల్సిందంటే హై ప్రోటీన్ డైట్. అంటే మీ బాడీలో దానికి రిక్వైర్మెంట్ ఒక రెండింతలు, మూడింతలు ఉంటుంది కాబట్టి హై ప్రోటీన్ డైట్. హై ప్రోటీన్ డైట్ అంటే మనకి ఉడకబెట్టిన కోడిగుడ్లు గానీ, లేకపోతే సోయా ప్రోటీన్ గానీ, లేకపోతే చికెన్, మీట్ గానీ ఇట్లాంటివి తీసుకుంటే గనక మనకి ప్రోటీన్ సప్లై చాలా బెటర్‌గా ఉండే అవకాశం ఉంటుంది. ఇవే కాకుండా మనకి డైట్స్‌లో ఎట్లాంటి రిస్ట్రిక్షన్స్ తీసుకోవచ్చు. చాలా మంది ఏంటంటే రిస్ట్రిక్షన్స్ గురించి చాలా పథ్యమైన ఉండాలని అడుగుతా ఉంటారన్నమాట. మరీ ముఖ్యంగా షుగర్ తీసుకోవద్దంటున్నారు, లేకపోతే స్వీట్స్ తీసుకోవద్దంటున్నారు అని అడుగుతూ ఉంటారు. ఇదొక మిత్. షుగర్ తీసుకున్నా, లేకపోతే స్వీట్స్ తీసుకున్నా మనకి క్యాన్సర్ పెరుగుతుంది అనుకోవటం మాత్రం ఒక పెద్ద అపోహ. సో, మీరు క్యాన్సర్ గనుక డిటెక్ట్ అయినట్లయితే, లేకపోతే క్యాన్సర్‌కి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకుంటున్నా, లేకపోతే ట్రీట్మెంట్ అయిపోయి ఫాలో అప్‌లో ఉన్నా షుగర్ తీసుకోవడం వల్ల కానీ, స్వీట్స్ తినటం వల్ల కానీ మీకు జబ్బు పెరిగే అవకాశం లేతే జబ్బు కి ట్రీట్మెంట్ రెస్పాండ్ అవ్వకపోయే అవకాశం అంటూ ఏమీ ఉండదండి. సో, యథావిధిగా మీరు కంటిన్యూ చేసుకోవచ్చు. సో, ఇంకా పథ్యం అంటూ అంటారా? లైక్ ట్రీట్మెంట్ సమయంలో పథ్యం అంటూ ఏమీ ఉండదండి. మీకు బ్లడ్ క్యాన్సర్ గనక వచ్చినట్లయితే గనక మీకు ఫంగస్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి జీడిపప్పు, బాదం పప్పులు ఇవన్నీ తినొద్దని చెప్తాం. అవే కాకుండా కొబ్బరి నీళ్లు కానీ, పాలు కానీ లేకపోతే ఫ్రూట్స్ కానీ, జ్యూసెస్ కానీ బ్లడ్ క్యాన్సర్ వచ్చిన వాళ్ళకి మొదటి 3-4 వారాల వరకు తినొద్దని చెప్తామండి. మిగిలినవంటూ పథ్యం ప్రత్యేకంగా చెప్పం కానీ ఆహారం శుభ్రంగా తీసుకోవాలని చెప్తాం. ఎందుకంటే మీకు కీమోథెరపీ జరుగుతున్న టైంలో మీ రోగనిరోధక శక్తి, ఇమ్యూనిటీ బాగా తగ్గి ఇన్ఫెక్షన్స్ చాలా ఫాస్ట్‌గా వచ్చే అవకాశం ఎక్కువ ఉంది కాబట్టి మీరు ఈ ఫుడ్‌ని మీరు తీసుకునే టైంలో బాగా అతి శుభ్రంగా చిన్నపిల్లలకి ఎట్లా అయితే ఎక్కువ ఉడకబెట్టి నీళ్ళిస్తామో, లేకపోతే ఎక్కువ ఉడకబెట్టి ఫుడ్ ఇస్తామో, అట్లా మనం జాగ్రత్తలు తీసుకున్నట్లయితే మనకి అంతా మంచిగా ఉంటుంది. ఇది చాలా రైట్ క్వెషన్ అండి. మామూలుగా సహజంగా ఆడవాళ్ళందరూ కూడా కీమోథెరపీ అంటే మామూలుగా దాని సైడ్ ఎఫెక్ట్స్‌లో మేజర్‌గా భయపడేది, ఆలోచించేది జుట్టు ఊడిపోవడం అండి. సో, జుట్టు పూర్తిగా ఊడిపోతుందా? తర్వాత మళ్ళీ జుట్టొస్తుందా లేదా? ఎట్లా ఉంటుందనేది ఇట్లా రకరకాల డౌట్స్‌తో ఉంటారు. సో, కీమోథెరపీ వల్ల జుట్టు ఎందుకు ఊడిపోతుంది? రీజన్ ఏంటంటే, ఇప్పుడు మన బాడీలో ఉన్న క్యాన్సర్ కణం చాలా ఫాస్ట్‌గా డివైడ్ అవుతుందండి. సో, ఆ ఫాస్ట్‌గా డివైడ్ అయ్యే సెల్స్ అన్నీ కూడా మనకి కీమోథెరపీతో ఎఫెక్ట్ అవుతుంది. కీమోథెరపీ అనేది ఒక కెమికల్. ఆ కెమికల్ బాడీలో ఉన్న ఫాస్ట్‌గా డివైడ్ అయ్యే కణాలన్నిటి మీద కూడా యాక్ట్ చేస్తుందనమాట. దానికి ఉదాహరణ క్యాన్సర్ కణంతో పాటు వేరే మామూలుగా ఉన్న కణాలు కూడా ఎఫెక్ట్ అవుతాయన్నమాట. సో, క్యాన్సర్ కణం ఎట్లయితే ఫాస్ట్‌గా డివైడ్ అయిద్దో మన బాడీలో నిరంతరం శ్రమించే కొన్ని అవయవాలు ఉంటాయండి. ఎగ్జాంపుల్ బోన్ మ్యారో,
తర్వాత జుట్టు. బోన్ మ్యారో అంటే రక్తం ఉత్పత్తి చేయడానికి మనకి ఎముకలో ఉన్న గుజ్జుని బోన్ మ్యారో అంటామండి. ఈ బోన్ మ్యారో ప్రతి సెకండ్ ఎన్నో లక్షల కణాలు ఉత్పత్తి చెందుతూ ఉంటాయి. అలాగే మనకి జుట్టు కూడా అట్లాగే ఫాస్ట్‌గా డివైడ్ అవుతూ ఉంటుందన్నమాట. జుట్టు మనకి గ్రో అవుతూనే ఉంటుంది కంటిన్యూయస్‌గా. అట్లా మనకి నోటికి సంబంధించిన ఒక మొత్తం అంతా కూడా పూతలాగా అట్లా వస్తుంది. రీజన్ ఏంటంటే మనకి పైన చర్మం ఎట్లా ఉంటుందో నోట్లో కూడా ఒక లేయర్ లాగా ఉంటుందండి. దాన్ని మ్యూకోజా అంటాం. సో ఇవి ఏవైనా సరే కీమోథెరపీ వల్ల ఎఫెక్ట్ అవ్వచ్చు. రీజన్ ఏంటంటే ఇవి కూడా ఫాస్ట్‌గా డివైడ్ అవుతుంటాయి కాబట్టి. సో ఫాస్ట్‌గా డివైడ్ అయ్యే సెల్‌లో ఒకటి మనకి జుట్టు కాబట్టి జుట్టు ఊడిపోతుంది. జుట్టు ఊడకుండా ఏమైనా చేయొచ్చా అంటే యెస్. సో కీమోథెరపీ మనకి బ్లడ్‌లో సర్క్యులేట్ అవుతున్నప్పుడు ఫాస్ట్‌గా డివైడ్ అయ్యే కణాలంటి మీద యాడ్ చేస్తూ ఉంటుందన్నమాట. ఇందాక నేను చెప్పిన ఎగ్జాంపుల్స్‌లో జుట్టు, రక్తం ఉత్పత్తి చేసే గుజ్జు బోన్ మ్యారో, తర్వాత మ్యూకోసా అంటే నోట్లో గాని, పేగులో గాని ఒక లైనింగ్‌లా ఉండేది. ఇవన్నీ ఎఫెక్ట్ అవుతాయన్నమాట. అందుకని తరచూ జుట్టు ఊడిపోవటం, తర్వాత రక్తం తగ్గటం కీమోథెరపీ సమయంలో, ఇంకోటి లూజ్ మోషన్స్ అవ్వటం, అల్సర్స్ రావటం, వామిటింగ్స్ రావటం ఇవన్నీ కూడా సహజంగా చూస్తాం. ముఖ్యంగా అందరూ భయపడేది జుట్టు ఊడిపోవటం గురించి భయపడుతూ ఉంటారనమాట. సో జుట్టు ఊడకుండా చేయొచ్చా అంటే యెస్. అవుననే సమాధానం చెప్తాం. ఎలా చేయొచ్చు అంటే మనకి కీమోథెరపీ కెమికల్ బ్లడ్‌లో సర్క్యులేట్ అవుతా ఉన్నప్పుడు జుట్టు ఎక్కడైతే ఉంటుందో దాన్ని స్కాల్ప్ అంటాం. ఆ పై భాగాన్ని మామూలుగా ఈ పై జుట్టు ఉండే భాగానంతా స్కాల్ప్ అంటాం అనమాట. స్కాల్ప్‌కి రీచ్ అవ్వకుండా చేయాలన్నమాట. ఎట్లా చేస్తామంటే ఫర్ సపోజ్ మన తడిగా ఉన్న నీళ్ళలో చేయి పెడితే గనుక మన చెయ్యంతా కూడా యెల్లోగా లేకపోతే వైట్‌గా అట్లా అయిపోతుందండి. రీజన్ ఏంటంటే సడెన్‌గా దానికి రక్తం ప్రసరణ చేసే దాని బ్లడ్ వెసల్స్ అన్ని కూడా సడెన్‌గా సన్నగా అయిపోతాయన్నమాట. అందుకనే తెల్లగా అయిపోతుంది. అట్లాగే స్కాల్ప్ కూలింగ్. ఎక్కడైతే జుట్టు ఉంటుందో ఈ భాగంలో ఒక క్యాప్‌లా పెట్టేసి దానికి టెంపరేచర్‌ని తగ్గించడానికి కొంచెం ఇన్‌స్ట్రుమెంట్‌లా పెడతామన్నమాట. ఆ టెంపరేచర్ తగ్గించటం వల్ల ఏమవుతుందంటే మనకి కీమోథెరపీ కెమికల్ అనేది మనకి ఇక్కడ జుట్టు ఉన్న ప్రదేశంలో సరఫరా అవ్వకుండా, సప్లై అవ్వకుండా ఆగిపోతుందన్నమాట. అలా అయితే గనక మనకి కీమోథెరపీ వల్ల జుట్టు ఊడే సైడ్ ఎఫెక్ట్ అనేది పూర్తిగా ఎప్పటికీ ఉండకుండా ఉంటుంది. సో స్కాల్ప్ కూలింగ్ టెక్నిక్ అనేది మనం యూజ్ చేసినట్లయితే మనకి కీమోథెరపీ వల్ల జుట్టు ఊడకుండా ఉండే అవకాశం చాలా ఎక్కువ ఉంటుందన్నమాట. అవి కాకుండా అన్ని కీమోథెరపీకి జుట్టు ఊడదండి. కొన్ని కీమోథెరపీస్‌కి స్కాల్ప్ కూలింగ్ టెక్నిక్ యూజ్ చేసినా కూడా జుట్టు ఊడే అవకాశం ఎక్కువ ఉంటుంది. బ్రెస్ట్ క్యాన్సర్‌లో ఒక రకమైన కీమోథెరపీ పాక్లిటాక్సెల్ అది యూజ్ చేసినట్లయితే గనక ఖచ్చితంగా జుట్టు ఊడే అవకాశం స్కాల్ప్ కూలింగ్ టెక్నిక్ యూజ్ చేసినా కూడా దగ్గర దగ్గర 40-50% ఉండే అవకాశం ఉంది. సో మెదడులో కనుక గడ్డలాగా వచ్చినట్లయితే గనక మనకి పుర్రెలో ఉన్న స్పేస్ చాలా తక్కువ ఉంటుంది కాబట్టి మెదడులో చిన్న గడ్డ వచ్చినా సరే స్కల్ లోపల ఉన్న ప్రెషర్స్ అనేవి చాలా ఫాస్ట్‌గా ఆల్టర్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. అలా ఉన్నప్పుడు తలకి విపరీతంగా నొప్పి రావటం, వాంతులు అవ్వటం, కళ్ళు బాగా తిరగటం, లేతే ఫిట్స్ లాగా రావటం ఇట్లాంటివి కంప్లెయింట్స్ ఉంటాయన్నమాట. అంటే నించుంటే బాగా తూలుడు ఎక్కువ అవ్వడం, కళ్ళు ఒక చోట అంటే ఎక్కడైతే ఉందో అవయవం అంటే బ్రెయిన్‌లో మనకి మామూలుగా ఒక మ్యాప్ లాగా ఉంటుందండి. ఒక్కొక్క పార్ట్ ఒక్కొక్క అవయవాన్ని కంట్రోల్ చేస్తా ఉంటుంది. తలలో ఒక పార్ట్ చెయ్యిని కంట్రోల్ చేస్తుంది. ఇంకోటి మనకి మామూలుగా ఈ పూర్తిగా ఒక కాలుని కంట్రోల్ చేసి అట్లా ఉంటుందన్నమాట. గడ్డ గనుక ఒకవేళ అట్లా వచ్చినట్లయితే గనక ఏ అవయవం అయితే దాన్ని కంట్రోల్ చేస్తుందో ఆ అవయవంలో ఫిట్స్ రావటం కానీ, లేతే ఆ అవయవం పని చేయకుండా ఉండటం కానీ ఇలాంటివి జరిగే అవకాశం చాలా ఉంటుందండి. సో మనకెప్పుడన్నా విపరీతంగా తలనొప్పి కంటిన్యూస్‌గా ఉండటం, విపరీతంగా వాంతులు అవ్వటం, లేతే ఏదైనా కళ్ళు కనిపించకపోవటం, లేపోతే అవయవం పనిచేయకపోవటం, లేతే ఫిట్స్ లాగా రావటం, ఇట్లాంటివి ఉంటే గనక తూలుడు రావటం. ఇవి ఉంటే గనక మీకు మెదడులో ఏమైనా ప్రాబ్లమ్ ఉందో చూపించుకోవడం ముఖ్యంగా చాలా ఇంపార్టెంట్ అండి. మామూలుగా ఫిట్స్ అట్లాంటివి మామూలుగా బీపీ ఫ్లక్చుయేషన్స్‌లో కూడా రావచ్చు. కానీ 20% మందికి ఈ కంప్లెయింట్స్ వల్ల మనకి ఎవాల్యుయేట్ అంటే స్క్రీనింగ్ గాని, స్కాన్‌లు గాని చేసినట్లయితే తలలో ఏదో ఒకటి గడ్డ బయటపడే అవకాశం కూడా ఉంటుంది. సో, ఈ కంప్లెయింట్స్ గనుక ఉంటే నెగ్లెక్ట్ చేయకుండా దగ్గర డాక్టర్ గారిని మీరు కన్సల్ట్ అయ్యి ఒపీనియన్ తీసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. సో, మసాలా తినటం వల్ల మనకి జస్ట్ ఎసిడిటీ ఇంక్రీజ్ అవుతుందండి. ఎసిడిటీ కంటిన్యూయస్‌గా ఇంక్రీజ్ అయినప్పుడు ఏమవుతుందంటే మనం దాంతో పాటు కాఫీ కూడా తాగినట్లయితే మనకి స్ఫింక్టర్స్ అంటే పేగుకి మధ్య కొన్ని పార్ట్స్‌గా ఉన్నప్పుడు ఆ పేగు కొంచెం రిలాక్స్ అవ్వడం అనేది సరిగ్గా ఉండదండి. ఆ రిలాక్స్ అవ్వడం సరిగ్గా లేని పక్షంలో మనకి కొంచెం మొత్తం ఒక చోట ఉన్న యాసిడ్ ఇంకో చోటకి వెళ్ళి ఆ పేగుని కంటిన్యూస్‌గా తొలిచేసి ఒక క్యాన్సర్‌గా మారే అవకాశం ఉంటుందండి. యూజువల్లీ ఈసోఫేగస్ స్టమక్ క్యాన్సర్స్ అనేవి మనకి మామూలుగా స్పైసెస్ ఎక్కువ తినటం వల్ల వచ్చే అవకాశం ఉంటుంది. స్పైసెసే కాకుండా స్మోక్డ్ ఫిష్ అంటే కబాబ్స్ అని, లేకపోతే స్మోక్డ్ చికెన్ గానీ, లేకపోతే స్మోక్డ్ ఫిష్ కానీ ఇట్లా తీసుకునే వాళ్ళకి స్టమక్ క్యాన్సర్ ఎక్కువ వచ్చే అవకాశం ఉందండి.
సో మామూలుగా మనకి చప్పగా తినటం కష్టం కాబట్టి మామూలుగా జస్ట్ ఉప్పులో పెద్ద రిస్ట్రిక్షన్ ఏమీ లేదండి. కొంచెం మామూలుగా స్పైసెస్ మైల్డ్‌గా తీసుకోవచ్చు. పూర్తిగా చప్పగా ఫుడ్ తీసుకోమని చెప్పి చెప్పట్లేదు. అలా అని చాలా ఎక్కువ మసాలా తీసుకున్నట్టయితే గనక ఎస్పెషల్లీ స్మోక్డ్ ఫుడ్, స్మోక్డ్ ఫిష్, స్మోక్డ్ చికెన్ తీసుకున్నట్టయితే గనక ఆ చాడ్ ఇదంతా కూడా మనకి మెటీరియల్ మనకి కార్సినోజన్ అంటాం. అంటే కార్సినోజన్ అంటే మనకి క్యాన్సర్ కలిగించే దాన్ని ఫుడ్‌ని కార్సినోజన్ అంటాం అనమాట. అంటే కుళ్ళిపోయిన శనగిత్తనాలు తినటం కూడా మేము అవాయిడ్ చేయమని చెప్పి చెప్తాం. ఎందుకంటే అది లివర్ మీద ఎఫెక్ట్ అవ్వచ్చు. ఆ లివర్ మీద ఒక్కోసారి ఎఫెక్ట్ అనేది ఫెయిల్యూరే కాకుండా క్యాన్సర్ కూడా దారితీసే అవకాశం ఉంటుందన్నమాట. సో కుళ్ళిపోయిన శనగిత్తనాలు కానీ, కుళ్ళిపోయిన పదార్థాలు కానీ, లేకపోతే స్మోకింగ్ ఫిష్ అంటే మామూలుగా ఈ ఉప్పు చేపలే లాంటివి కాకుండా మీరు మామూలుగా కాల్చుకొని తింటాం, కబాబ్స్‌లా తింటాం ఇట్లాంటివన్నీ అవాయిడ్ చేయమని చెప్పి స్ట్రాంగ్‌గా సజెస్ట్ చేస్తాం. అంతేగాని మసాలా పూర్తిగా అవాయిడ్ చేయమని చెప్పి చెప్పట్లేదు. బట్ మైల్డ్‌గా తీసుకుంటే మనకి ఎసిడిటీ తక్కువుంటుంది. యెస్. ఇది జన్యుపరంగా సమస్య అండి ఇది. మామూలుగా తర ఒక తరం నుంచి ఇంకో తరంకి వెళ్ళే అవకాశం ఉంటుంది. మామూలుగా ఇప్పుడు 100 మంది క్యాన్సర్ బాధితులు మనం చూసుకున్నట్లే 100లో 10 మందికి మనకి వంశపారంపర్యంగా సమస్య వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. అందుకని ఇంట్లో ఎక్కువ మంది క్యాన్సర్ వల్ల పీడితమై ఉన్నట్లయితే గనక వాళ్ళకి జీన్స్ టెస్ట్ చేసుకొని ఒకవేళ గనక జీన్స్ టెస్ట్ గనక పాజిటివ్ గనక ఉన్నట్లయితే గనక కుటుంబంలో అందరూ కూడా కొంచెం అలర్ట్ అవ్వమని చెప్పి చెప్తాం. అంటే ఫర్ సపోజ్ ఒక మనిషికి క్యాన్సర్ వచ్చినప్పుడు ఇంట్లో ఫ్యామిలీ హిస్టరీ ఉన్నప్పుడు ఒక బ్లడ్ టెస్ట్ చేసి బ్లడ్ టెస్ట్‌లో ఉన్న తెల్ల కణాల మీద జీన్స్ టెస్ట్ చేసి చూసినట్లయితే అది పాజిటివ్ అని వచ్చినట్లయితే తెలియనట్లయితే గనక మనం ఆ పర్సన్‌కి కాకుండా తనకు సంబంధించిన తోబుట్టువులు కానీ, తనకి పుట్టిన వాళ్ళు కానీ, తోబుట్టిన వాళ్ళు కాకుండా తనకి పుట్టిన వాళ్ళు కానీ, తన తల్లిదండ్రులు కానీ అందరూ టెస్ట్ చేసుకొని చూసుకోవాలి. సో, అలా టెస్ట్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా పాజిటివ్ గనుక ఉన్నట్లయితే మేము క్యారియర్స్ అంటాం. అంటే వాళ్ళకి క్యాన్సర్ వచ్చే జీన్ ఉంది కానీ వాళ్ళకి ఇంకా క్యాన్సర్ రాలేదు అని దాని అర్థం అన్నమాట. సో, అలాంటి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే గనక మీకు ఒక జీన్ సమస్య ఉంది అంటే గనక ఆ జీన్ సమస్య వల్ల కొన్ని అవయవాలకు మాత్రమే క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. ఆ అవయవాలకి మీరు సంబంధించిన కొన్ని స్క్రీనింగ్ ఫర్ సపోజ్ రొమ్ము క్యాన్సర్ కనుక వచ్చే అవకాశం ఉందంటే రొమ్ముకి సంబంధించిన స్కాన్ చేసుకోవడం. అండాశయాలకి సంబంధించిన క్యాన్సర్ ఉందా వచ్చే అవకాశం ఉందంటే కనుక అండాశయాలకు సంబంధించిన స్కాన్ చేసుకోవడం. లేకపోతే రక్త పరీక్ష తగినది చేసుకోవడం. ఇట్లా చేసుకుంటూ ఉంటే గనక మనకి సరైన అవగాహన తెలుస్తుందనమాట. ఎప్పుడైతే మనకి ఇవన్నీ చేయడానికి రీజన్ ఏంటంటే స్క్రీనింగ్ చేసినప్పుడు మనకి స్టార్టింగ్ స్టేజ్‌లో కనుక జబ్బు ఉన్నట్లయితే గనక అది 100% క్యూర్ అయ్యే అవకాశం ఉంటుంది. చేయి దాటిపోయిన తర్వాత మనం చేసేది అతి కొంచెం మాత్రమే ఉంటుంది కాబట్టి స్క్రీనింగ్ ప్రొసీజర్స్ మనము జన్యుపర సమస్య ఉన్న వాళ్ళకి కొన్ని అవయవాల అవకాశం ఉంటుంది కాబట్టి క్యాన్సర్ వల్ల పీడితం అవ్వడానికి వాటికి సజెస్ట్ చేస్తాం. అలాగే ఏవైతే అవసరం లేదో అవయవాలు వాటికి సర్జరీ చేసుకోమని చెప్పి చెప్తాం. దాన్ని రిస్క్ రెడ్యూసింగ్ సర్జరీస్ అని చెప్పి అంటాం అనమాట. సో ఇది ఎవరికైతే రొమ్ము క్యాన్సర్ వచ్చిందో వాళ్ళకి బ్రాకా టెస్ట్ అనేది పాజిటివ్ ఉండే అవకాశం దగ్గర నుంచి 8-10% ఉంటుందండి. ఎవరికైతే బ్రాకా టెస్ట్ పాజిటివ్ ఉంటుందో వాళ్ళకి రొమ్ముతో పాటు అండాశయం సంబంధించిన క్యాన్సర్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి రొమ్ముకి అండాశయానికి సంబంధించిన సర్జరీస్ చేసుకోమని చెప్పి సజెస్ట్ చేస్తాం ఒకేసారి. అలాగే తనకి సంబంధించిన రక్తం పంచు పుట్టిన వాళ్ళు కానీ తనకి పుట్టిన వాళ్ళు కానీ తల్లిదండ్రులు కూడా టెస్ట్ చేసుకుని తగిన జాగ్రత్తలు చర్యలు తీసుకోమని చెప్పి చెప్తాము. అలాగే జన్యుపరంగా సమస్య ఉండి క్యాన్సర్ వచ్చే క్యాన్సర్లు ఏమేమి ఉన్నాయి అని చెప్పి అడిగితే కనుక పెద్ద పేగుకు సంబంధించిన క్యాన్సర్, రొమ్ముకి సంబంధించిన క్యాన్సర్, అలాగే అండాశయానికి సంబంధించిన క్యాన్సర్, కొన్ని సార్కోమాస్, కొన్ని బ్రెయిన్ ట్యూమర్స్ ఇవన్నీ కూడా జన్యుపరణ సమస్య వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. సో మామూలుగా కంటిన్యూస్‌గా మొబైల్ ఎక్స్‌పోజర్ అనేది మామూలుగా చిన్నపిల్లలకి కదండీ! మనకు కూడా చాలా హానికరం. ఎందుకంటే దాని నుంచి వచ్చే రేడియేషన్ మనకి బ్రెయిన్‌ని రకరకాలుగా ఎఫెక్ట్ చేస్తుంది. చిన్నపిల్లలకైతే ఇప్పుడు అందరూ తరచూ మాట్లాడేది ఏంటంటే డెవలప్‌మెంటల్ యాక్టివిటీస్ అంటే స్పీచ్ డిలే అవ్వడం కానీ, లేకపోతే గుర్తుపట్టకపోవడం కానీ, కాన్సంట్రేషన్ ఎఫెక్ట్ అవ్వడం కానీ, బిహేవియరల్ డిస్టర్బెన్సెస్ కానీ ఇట్లాంటివన్నీ తరచూ వింటూ ఉంటున్నాం. ఇదే కాకుండా చాలా చిన్న వయసులో గనుక మనకి రేడియేషన్‌కి ఎక్స్‌పోజర్ చాలా ఎక్కువ మనం అయినట్లయితే పిల్లలకి మెదడులో వాపు కానీ, మెదడుకి సంబంధించిన గడ్డ గాని వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుందండి. వినికిడి లోపం తో పాటు చెవులకి సంబంధించిన నరాలు కూడా దెబ్బతిని అక్కడి నుంచి కూడా క్యాన్సర్ గడ్డ వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది.